సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫ్యామిలీ అనే ఆంగ్ల భాషా పదము ఫ్యాములస్ అనే రోమన్ భాషా పదం నుంచి గ్రహించబడింది, రైటు. అలాగే ఫ్యామిలీ అనే ఆంగ్ల భాష పదము ఫెమిలియా అనే లాటిన్ భాష నుంచి గ్రహించబడింది, రైటు. 1 రైటు, 2 రైటు. సో 1 and 2 మాత్రమే రైటు, అంటే 1 2 రైటు. నెక్స్ట్, కుటుంబం అనున్నది ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సామాజీకరణ సంస్థ, అలాగే ప్రాథమిక సమూహము మరియు సమాజమునకు ప్రాథమిక యూనిట్ అన్నీ రైటే. కాబట్టి 1 2 3 4 సరైనవే. నెక్స్ట్, కుటుంబమునకు ఎందువలన ప్రాథమిక సంస్థగా పరిగణిస్తారు? కుటుంబమును ఎందువలన ప్రాథమిక సంస్థగా పరిగణిస్తారు? కుటుంబమును ఎందువలన ప్రాథమిక సంస్థగా పరిగణిస్తారు అంటే, కుటుంబమును ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది, రైటు. వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజికరణకు కారణమవుతుంది, రైటు. కుటుంబం సభ్యుల మధ్య పరస్పర ఆధారితము అనున్నది అధికంగా ఉంటుంది, రైటు. అన్ని సామాజిక సంస్థల కంటే దీని యందు మన అనే భావన అనేది అధికంగా ఉంటుంది, రైటు. కాబట్టి 1 2 3 4 అన్నీ రైటే. కాబట్టి 3వ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫెమిలియా అనగా ఏమి? ఫెమిలియా అంటే ఏంటి అంటే, ఫెమిలియా అంటే ఏంటి దాని అర్థం అంటే, ఆల్రెడీ బానిసలు, సేవకులు, కుటుంబం అని అర్థం. సో అంటే దాని అర్థం 1 2 3 అనేవి సరైనవి. ఫెములస్ అనే పదానికి అర్థం ఏంటి? ఫెములస్ అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఫెములస్ అంటే దాని అర్థం ఏంటి అంటే సేవకులు, అంటే ఓన్లీ డి మాత్రమే రైటు. ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనంగా భావిస్తారు? ఎవరంటే ఎడ్మండ్ లీచ్. అలాగే కుటుంబ త్రికోణాన్ని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రేమండ్ ఫర్త్. కుటుంబానికి ఉండవలసిన 4 ప్రమాణాలను పేర్కొన్నది ఎవరు అంటే స్టీఫెన్సన్. ఎవరండి? స్టీఫెన్సన్. అలాగే కుటుంబానికి 8 ముఖ్యమైన లక్షణాలను తెలిపింది ఎవరు అంటే మకాయ్వర్ అండ్ ఫేజ్. కుటుంబానికి సంబంధించిన ఈ క్రింది అంశాలను జతపరచండి అన్నాడు. సో 4 ప్రాకార్యాలు అంటే ఎవరు? ఎడ్మండ్ లీచ్. కాబట్టి ఫస్ట్ది ఏమవుతుంది? 4 ప్రాకార్యాలు అంటే ఎవరండి? ఫస్ట్ ఏ. కాబట్టి ఫస్ట్ ఏ ఉన్నది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఏ ఉన్నది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. సో 4 ప్రకార్యాలు ఎవరంటే రీడ్ లేదా ఎడ్మండ్ రీచ్ అని చెప్పొచ్చు. 6 అంటే ఆక్స్ఫర్డ్ అండ్ నిమ్కాఫ్ అని చెప్పొచ్చు. అలాగే 8 అంటే ఇప్పుడే చెప్పాము, 8 అంటే మకాయ్వర్ అండ్ ఫేజ్ అని. 4 ప్రమాణాలు స్టీఫెన్సన్. మరి 4 ప్రకార్యాలు రీడ్. 4 ప్రమాణాలు స్టీఫెన్సన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11. హిమాలయ కాసాలను ఈ క్రింది వానిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? హిమాలయ కాసాలు అంటే బహుభర్తత్వము, ఒకే మాతృస్వామ్య కుటుంబము, అలాగే పత్ని స్థానిక కుటుంబం, మూడిట్లను కూడా చెప్పొచ్చు. అలాగే మాతృవంశీయ కుటుంబం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మొత్తం అంటే 1 2 3 4 అన్ని రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12. పారిశ్రామికీకరణం మరియు నగరీకరణ ఫలితంగా ఏ రకమైన కుటుంబాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది అంటే ఏదంటే నూతన స్థానిక కుటుంబాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 5 రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపింది ఎవరు? ఐసి దేశాయ్. ప్రస్తుతం భారతదేశంలో 5 రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపింది ఎవరంటే ఐసి దేశాయ్ అని చెప్పొచ్చు. అలాగే ఆస్తి మరియు అధికారము ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ఏమంటారు అంటే ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అంటారు. భారతదేశంలోని కుటుంబాలు అనునవి దేనికి సంబంధించినవి? సో ప్రాథమిక ఆధార కుటుంబాలు అంటే ప్రాథమిక కుటుంబాలు అని చెప్పవచ్చు.
అలాగే కుటుంబం యొక్క విధులని ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించింది ఎవరు? మకాయివర్ అండ్ పేజ్ అని చెప్పొచ్చు. భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచింది ఎవరంటే హెన్రీ మెయిన్ అని చెప్పొచ్చు. ఎవరండి? హెన్రీ మెయిన్ అని చెప్పొచ్చు. అలాగే సంపీడత్వం, అలాగే ఏంటండి సంపీడత్వం అన్నది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణము అని తెలిపింది ఎవరు అంటే మెమోరియో అని చెప్పొచ్చు. ఎవరండి? మెమోరియో అని చెప్పొచ్చు. సంపీడితం అనేది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణం అని తెలిపింది ఎవరంటే మెమోరియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా పేర్కొనేది ఎవరంటే మెల్లి. కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం అనేది క్రింది వానిలో ఏది అంటాడు? దాని ఏదేంటి? తారావాడ్ అని చెప్పచ్చు. కేరళలోని నంబూద్రిలలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం అనేది దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. సో ఏం తెలియజేస్తుంది అంటే ఇల్లూమ్ అని చెప్పచ్చు. దేనండి? ఇల్లూమ్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఉమ్మ కుటుంబం నందు బాలల సామాజీకరణం అనేది సరైన దిశలో కొనసాగుతుంది. అలాగే అనుకుటుంబము నందు బాలల సామాజీకరణం అనేది సరైన దిశలో కొనసాగుతుంది. ఆ అనుకుటుంబం నందు ఉన్న వ్యక్తులలో సృజనాత్మకత అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉమ్మడి కుటుంబం నందు గల వ్యక్తులలో సృజనాత్మకత అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో ఏది సరైన వాక్యం అనేది కావాలి అంటే సరైన వాక్యం అనేది ఏమవుతుంది అంటే 1 అవుతుంది. చూడండి, 1 ఉమ్మడి కుటుంబం నందు బాలల సామాజీకరణం అనేది సరైన దిశలో కొనసాగుతుంది అనేది రైట్ అవుతుంది. అలాగే అణు కుటుంబం నందు వ్యక్తులలో సృజనాత్మకత అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1 మరియు 3 అనేది సరైన ఆన్సర్. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వైవాహిక మహిళ ఆస్తి చట్టాన్ని ఏ సంవత్సరంలో 1974లో ప్రవేశపెట్టడం జరిగింది? తర్వాత కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 1984లో రూపొందించారు. అలాగే క్రింది వానిలో ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏంటి అన్నాడు. క్రింది వానిలో ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏంటి అంటే ఖర్చు ఎక్కువ అనేది అవుతుంది. ఖర్చు ఎక్కువ, ఓకే. అలాగే వృద్ధులకు సంరక్షణ అనేది ఉండదని చెప్తుంది. అలాగే బాలల సామాజీకరణ సరైన రీతిలో కొనసాగదన్నాడు. ఓకే, ఇవన్నీ రైటే. అంటే 5 అన్నీ రైటే. క్రింది వానిలో కుటుంబ వ్యవస్థలో మార్పులకు దోహదపడిన కారకం ఏది అన్నాడు. అంటే చట్టాలు, ఓకే. సంఘ సంస్కరణ మరియు ఆధునీకరణ అన్నీ కూడా రైటే. నెక్స్ట్, ప్రతిస్థానిక కుటుంబంలో వంశానుక్రమము ఎవరిని అనుసరిస్తుంది? ప్రతిస్థానిక్రమంలో వంశానుక్రమం అనేది ఎవరిని అనుసరిస్తుంది అంటే స్త్రీలను అనుసరిస్తుంది. ప్రతిస్థానిక కుటుంబంలో వంశానుక్రమం అనేది ఎవరిని అనుసరిస్తుంది అంటే స్త్రీలను అనుసరిస్తుంది. ఉమ్మడి కుటుంబము నందు కనీసం ఎన్ని తరాల ఉమ్మడి నివాసాన్ని కలిగి ఉంటాయి? 5. ఏంటండి? 5. కుటుంబం అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే స్వచ్ఛంద సమూహము, అలాగే స్వచ్ఛందం కాని సమూహము, సంవృత సమూహము, వివృత సమూహం. అంటే మరి దేన్ని తెలియజేస్తుంది అంటే స్వచ్ఛందం కాని సమూహాన్ని తెలియజేస్తుంది. అలాగే సంవృత సమూహాన్ని తెలియజేస్తుంది. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.